కొలంబో వేదికగా జరగనున్న భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ పై ఉత్కంఠత పెరుగుతోంది. అయితే ఈసారి రాజకీయాలు కాదు, ప్రకృతి ఆటంకమే ప్రధాన సమస్యగా మారింది. వాయువ్య రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాత్రి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే మహా పోరుకు ముందు హ్యాండ్ షేక్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత ఆసియా కప్ నుంచి ఇరు జట్ల చేతులు కలపడం మానేశాయి. ఈసారి సాంప్రదాయం కొనసాగుతుందా లేదా తిరిగి ప్రారంభమవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆదివారం జరగనున్న మ్యాచ్ కు ముందు ఈ అంశంపై ఇరు జట్ల కెప్టెన్లు స్పందించారు. ఇంకా 24 గంటలు ఆగమని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. తాము క్రికెట్ ఆడడానికి వచ్చామని, మిగతా విషయాలు తర్వాత చూస్తామంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. అదే సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. మ్యాచ్ రోజు చూస్తాం అంటూ మాట దాటేశాడు. అయితే రిట్ ఆఫ్ ది గేమ్ పాటించాల్సిందేనని వ్యాఖ్యానించాడు. గత ఏడాది ఆసియా కప్ తరువాత భారత్ పాక్ ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్ షేక్ చేయడం మానేశారు. దేశంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో అభిమానుల్లో ఇంకా భావోద్వేగాలు తగ్గలేదని, సోషల్ మీడియాలో తీవ్ర స్పందనలు వచ్చే అవకాశం ఉందని భారత జట్టు వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుది నిర్ణయాన్ని జట్టు ఆటగాళ్ల కంటే కూడా బీసీసీఐ ఉన్నతాధికారులే తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్ కు ప్రత్యేక అతిథులు కూడా హాజరు కానున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధినేత అమినుల్ ఇస్లాం బుల్బుల్ కూడా కొలంబోకు రానున్నారు. గత కొన్ని వారాలుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ అధికారులతో చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తుంది. భారత్ తరపున మిథున్ మర్హాస్, దేవజిత్ సైకియా, రాజీవ్ శుక్లా హాజరవుతారని తెలుస్తుంది. బంగ్లా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుల్బుల్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ కు ఆసియా దేశాల ప్రతినిధులు కలిసి హాజరు కానున్నది ఐసీసీ నిర్ణయమని తెలిపారు. మొత్తానికి హ్యాండ్ షేక్ జరుగుతుందా లేదా అన్నది ఈ రోజే తేలనుంది. అయితే ఈ అంశం ఇప్పటికీ ఇండియా పాక్ మ్యాచ్ కు మరింత ఉత్కంఠతను జోడించింది. ఆసియా కప్ లో పాకిస్తాన్ 3-0తో భారత్ చేతుల్లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ ఇంకాస్త ఆసక్తికరంగా మారింది.